రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. నా పేరు దేవిప్రియ. నేను ఈ ఛానల్లో మొదటి వీడియో చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి పత్తి పంట గురించి తెలుసుకుందాం. పంట నాటిన 45 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి. వాటిని మనం నివారణ చేసుకోవాలి, లేకపోతే అవి మన పంటకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మనం పత్తి పంటలో రసం పీల్చే పురుగులు పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, తామర పురుగు, పిండి నల్లి ఇవి ఎక్కువగా పత్తి చేనులో ఆశిస్తాయి. వీటి నివారణకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మొదటగా చూసుకున్నట్టయితే ఈ ఎస్పెక్ట్ ఉన్న కెమికల్ని వాడుకోవాలి. ఎకరానికి 300 గ్రాములు వాడుకోవాలి. పంట పూర్తిగా తడిసిపోయేలాగా పిచికారీ చేసుకోవాలి. మరొక మందు చూసుకుంటే థయామిథాక్సామ్, ఈ మందును వాడుకోవాలి. ఎకరానికి 40 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఒక మందు చూసుకున్నట్టయితే ఫ్లోనికమిడ్ 50, ఈ ఎకరానికి 60 గ్రాములు వాడుకోవాలి. సో ఇది కూడా అన్ని రకాల రసం పీల్చే పురుగులకు పనిచేస్తుంది. ఇంకొక మందు చూసుకున్నట్టయితే ఎస్టామిక్ ఫ్రైడ్ 20% SP ఉన్న ఈ కెమికల్ ని మీరు పిచికారీ చేసుకోవాలి. ఇది ఎకరానికి 40 గ్రాములు వాడుకోవాలి. ఇంకొక కెమికల్ చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ 5% SC ఉన్న ఈ కెమికల్ ని స్ప్రే చేసుకున్నట్టయితే అన్ని రకాల చీడపిల్లలను పనిచేస్తుంది. వాడవలసిన మోతాదు 400 ml ఎకరానికి. ఇందులో ఏదో ఒక రకమైన కెమికల్ని వాడి పత్తి పంటలో అన్ని రకాల రసం పీల్చే పురుగులను నివారణ చేసుకోవచ్చు. అవి పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ రసం పీల్చే పురుగులను, తామర పురుగులను అన్నిటినీ నివారణ చేస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్లో చేసి పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన రైతుకు ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.